తీసేసి కోర్టుకి సమర్పించడం జరిగింది ఛార్జ్ షీట్. ఇప్పుడు ఫర్దర్ గా ఇది ట్రయల్ కి వెళ్తాది, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాము, అవసరమైతే ఫర్దర్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఛార్జ్ షీట్ కూడా మేము ఫైల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కృష్ణకాంత్ గారు మీరు నాకు క్లారిటీ ఇవ్వాలి. మీరు ఒక అడ్వకేట్ కాబట్టి, సో అడ్వకేట్లు ఉన్నారు, మన గాది వెంకటేశ్వరరావు గారు కూడా అడ్వకేటే, సో మీరు కూడా అడ్వకేట్ కాబట్టి నేను ఒకటి ప్రశ్న అడుగుతాను నేను మిమ్మల్ని. ఏంటంటే ఇప్పుడు ఇలాంటి కేసులు ఉన్నాయి, ఇప్పుడు గతంలో అనేక రకాలైనటువంటి కేసులు మనం చూసాం. సరే ఈ సెక్షన్ల కింద ఏమి పెట్టారు, సరే విద్యాసాగర్ ఆయనేమి తోపేం కాదు, ఆయన మీద కూడా చాలా సెక్షన్ల కింద ఆయన గతంలో కొన్ని కంపెనీలు మోసం చేసినటువంటి కేసులు కూడా ఉన్నాయి, అవి కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మన దగ్గర, అవి కూడా చూపిస్తుంది వేరే విషయం. సరే ఆయన పక్కన పెట్టేస్తే ఈయన మోసం చేశాడని చెప్పేసి అనేక రకాలైన సెక్షన్లు పెట్టారు. కొన్ని సెక్షన్లు అయితే యావజ్జీవం నుంచి ఉరిశిక్ష పడే కేసు సెక్షన్లు కూడా ఉన్నాయి అక్కడ, నేను చూసాను మొత్తం దానికి సంబంధించిన సెక్షన్లు. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒకటి చిన్నది అడుగుతాను సార్ నేను, ఈ కేసులో ఇప్పుడు అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఎస్ మేమిద్దరం కలిసి సాగించినటువంటి ఆట ఇది అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. ఈ ఆటకి సంబంధించి పోలీసులకు ఎందుకు అంత అత్యుత్సాహం? ఫిబ్రవరి 2, 2024 ఉదయం 6:30 గంటలకు ఇబ్రహంపట్నం పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైతే ఫిబ్రవరి 3, 2024 మధ్యాహ్నం 3 గంటలకి, అంటే కేవలం 30 గంటల్లో ఈ కేసు కోసం ఫ్లైట్లు వేసుకొని వెళ్ళిపోవడం ఒకటి. రెండోది వచ్చేసి ఇంకా దీంట్లో ఒక లాజికల్, ఇంకా ఒక అద్భుతమైనటువంటి మ్యాజిక్ కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అసలు ఇంత అద్భుతంగా ఈ కేసులు ఛేదించేటువంటి పరిస్థితి. ఇందాక చిన్నప్పటి గారు మేము ఒక చిన్న కేసును కూడా చాలా అద్భుతంగా లాగించామని చెప్పేసి, తర్వాత మనం చూసాం చాలా కేసులు మనం చూసాం అనుకోండి. ఏమేం కేసులు ఉన్నాయి, మన కుక్కల విద్యాసాగర్ చెప్పినటువంటి ఆ కేసులు పక్కన పెట్టేస్తే మన వివేకానంద రెడ్డి కేసు ఏ విధంగా ముందుకెళ్ళిందో చూసాం. చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు నేను. మరి ఇంత అత్యవసరం ఉందా? ఒక 3 ఐపీఎస్ అధికారులు ఇందులో వెంటనే జోక్యం చేసుకొని 30 గంటల్లో ఆమె కుటుంబాన్ని లాక్కొచ్చేటటువంటి అంత అత్యవసరమైనటువంటి సెక్షన్లు, కేసు, అంత ఎస్టాబ్లిష్మెంట్ ఉందా దీంట్లో? సార్ రాజు గారు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నేను ఇప్పుడు ఇందాక ఆ టాపిక్ రాబోతున్నాను, ఈ లోపల మీరే చెప్పారు అది. సార్ ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఇప్పుడు రిజిస్టర్ అయిందో ఎఫ్ఐఆర్, దాని తర్వాత మనం చూసాము గత వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఇప్పుడు వీళ్ళు 3 పేర్లు ప్రధానంగా వినబడ్డాయో, ముఖ్యంగా అప్పుడు డీజీపీ ఇంటెలిజెన్స్ ఆంజనేయులు గారు, సో నెక్స్ట్ ఈ గున్ని గారు డీసీపీ విజయవాడ, నెక్స్ట్ ఆయన పైన అధికారి టాటా గారు, ఆయన ఎవరైతే ఇది కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడకి చేశారో, సో వీళ్ళందరి పాత్ర ఎలా ఉంది ఏంటి అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ ఒక నార్మల్ ఎఫ్ఐఆర్, ఒక వైసీపీ లీడరు ఇలా నా మీద ఎక్స్టార్షన్ జరుగుతుంది, ఇలా మోసం చేసింది అని చెప్పి ఒక యాక్ట్రెస్ మీద, మోడల్ అండ్ డాక్టర్ మీద, ఇట్లా వేరే స్టేట్ లో ఉన్న ఆవిడ మీద ఒక సెక్షన్, దాని ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ చేస్తే, దానికి వీళ్ళకి వీళ్ళే సొంత డబ్బులు పెట్టుకొని